ప్రియమిత్రులందరినీ మరొకసారి ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమములు మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందలి సత్యాల ద్వారా మీ జీవితంను సరిచేసుకుంటున్నారని విశ్వసిస్తున్నాం. ఈనాటి పాఠంలో రాజు అయిన యేసుక్రీస్తుకు రాజమార్గాన్ని సిద్ధం చేస్తూ ముందు దూతగా వచ్చిన బాప్తిస్మమిచ్చు యోహాను ఆయన రాజ్యాన్ని ప్రకటిస్తూ ఆ రాజైన యేసుకు బాప్తిస్మం ఇవ్వడాన్ని గూర్చి, అందులో ఇమిడి ఉన్న ఆధ్యాత్మిక సత్యాలను గూర్చి మనం చర్చిస్తాం. ఇక సందేశాన్ని విందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము మత్తయి సువార్త 2వ అధ్యాయము 19వ వచనం నుండి 3వ అధ్యాయము 17వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇక మత్తయి సువార్త 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనిద్దాం. హేరోదు చనిపోయిన తర్వాత, ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై పెనూయేలు వద్ద యాకోబుకు ప్రభువు దూత ప్రత్యక్షమయ్యాడని మనకు ఆదికాండము 32వ అధ్యాయంలో చెప్పబడింది. ఇక్కడ కనిపించింది ప్రభువు దూత. ఈ ప్రభువు దూత అనేవాడు నరవతారం ఎత్తక ముందు ఉన్నటువంటి క్రీస్తు అయి ఉన్నాడు. అయితే ఇప్పుడు నరవతారం ఎత్తిన క్రీస్తు ఐగుప్తులో ఉంటున్నాడు. ఇక మత్తయి సువార్త 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనిద్దాం. నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. యేసును ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకుని వచ్చి తిరిగి ఇశ్రాయేలుకు చేర్చడం అత్యంత ఆవశ్యకం. దీనికి గల అత్యంత ముఖ్యమైన కారణం ఏమిటంటే, ఆయన ధర్మశాస్త్రం కింద జన్మించాడు. కాబట్టి ఆయన మోషే ధర్మశాస్త్రం ప్రకారమే జీవించవలసి ఉంది. ఆ ధర్మశాస్త్రాన్ని నిజంగా పరిపూర్ణంగా పాటించిన ఏకైక వ్యక్తి ఆయనే. ఆయన ఐగుప్తు ప్రభావం నుండి తప్పకుండా బయటపడాలి. మోషే పెరిగినట్లుగా కానీ, లేదా ఐగుప్తులో ఒక జనాంగంగా రూపుదిద్దుకుంటున్న సమయంలో ఇశ్రాయేలు ప్రజలు పెరిగినట్లుగా కానీ ఆయన అక్కడ దానిలో పెంచబడకూడదు. ఇక మత్తయి సువార్త 2వ అధ్యాయము 21 నుండి 23 వచనాలను మనం గమనిద్దాం. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు జరిగెను. ప్రియులారా, ఇక్కడ అన్నట్లుగా ఆర్కెలాయు మరొక హేరోదు లాంటివాడు. అతడు కూడా చాలా క్రూరుడు. ఇక్కడ ఆయన నజరేయుడు అనబడును అనే మాటను చూస్తాం. నజరేతును సూచించే హీబ్రూ పదము నెడ్జర్, అంటే కొమ్మ లేదా చిగురు. నజరేతు పట్టణానికి ఎటువంటి ప్రాముఖ్యత లేకపోవడం వల్ల ఆ పేరు వచ్చింది. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2-3 వచనాలు మరియు కీర్తన 22వ అధ్యాయము 6వ వచనంలోని ప్రవచనాలు నజరేయుడు అనే పదంతో ముడిపడి ఉన్నాయి. అయితే ప్రభువైన యేసుకు ఆ పదము కేవలము ఆయన యెషయి మొద్దు లేదా కాండము నుండి వచ్చిన వేరు అయినందువల్ల మాత్రమే కాకుండా, ఆయన నజరేతు పట్టణంలో పెరిగి నజరేయుడు అని పిలువబడినందువల్ల కూడా ఇవ్వబడిందని మనం గ్రహించాలి. ఈ విధంగా ఇది ఆ ప్రవచనాలను నెరవేర్చింది. ప్రియులారా, క్రీస్తు జననానికి సంబంధించిన ప్రదేశాల గురించి ప్రస్తావించే 4 ప్రవచనాలను మనం ఇప్పుడు పరిశీలించాం. బెత్లెహేములో జన్మించడం, ఐగుప్తు నుండి పిలువబడడం, రామాలో విలపించడం మరియు నజరేయుడుగా పిలువబడడం. ఈ ప్రవచనాలన్నీ అత్యంత సహజమైన రీతిలో నెరవేరాయి. ఆయన ఈ ప్రదేశాలన్నింటినీ సందర్శించాడు. ఒకప్పుడు వింతగా అనిపించిన ఆ ప్రవచనాలే ఇప్పుడు అత్యంత హేతుబద్ధమైన వాస్తవాలుగా రూపుదిద్దుకున్నాయి. ఇక ఇప్పుడు మనము 3వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఇందులో బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క పరిచర్యను చూస్తాం. ఇక మత్తయి సువార్త 3వ అధ్యాయము
మొదటి 2 వచనాలను మనం గమనిద్దాం. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఇప్పుడు ఒక్కసారిగా బాప్తిస్మమిచ్చు యోహాను లేఖనాల పేజీల్లోకి అడుగు పెడతాడు. ఒకవేళ మన వద్ద కేవలము మత్తయి సువార్త మాత్రమే ఉండి ఉంటే అసలు ఇతడు ఎక్కడి నుండి వచ్చాడు, ఇతని నేపథ్యం ఏమిటి అని మనము ప్రశ్నించి ఉండేవాళ్ళం. ఎందుకంటే మత్తయి మనకు అతని వివరాలేవి ఇవ్వలేదు. రాజు రాకకు మార్గాన్ని సిద్ధం చేయడానికి దూత ముందుగా వస్తాడని ప్రవక్త అయిన మలాకి 3వ అధ్యాయము 1వ వచనంలో చెప్పాడు. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ప్రియులారా, ఆ దూత బాప్తిస్మమిచ్చు యోహాను. వాస్తవానికి మీరు దూత యొక్క నేపథ్యాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ బాప్తిస్మమిచ్చు యోహాను తను కేవలము దూత మాత్రమే అని చాలా స్పష్టంగా చెప్పాడు. మరియు మత్తయి కూడా దానిని స్పష్టం చేస్తున్నాడు. అందువల్ల అతడు లేఖన పేజీలోకి నడుస్తూ యూదయ అరణ్యంలో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు ఈ మాటల్లో అందులోని వ్యక్తీకరణను ఆలోచిద్దాం. మీరు మారు మనసు పొందండి, ఒకటి. రెండవది పరలోక రాజ్యం, మూడవది సమీపించి ఉన్నది. ఇవి చాలా ముఖ్యమైనవి. మారు మనసు పొందండి అనేది దేవుని ప్రజలకు తమ మార్గాన్ని మార్చుకోవడానికి ఒక సవాలుగా ఎల్లప్పుడూ ఇవ్వబడిన ఒక పదం. అసలైన గ్రీకు భాషలో మారు మనసు పొందండి అనే పదానికి వాడబడిన పదము మెటనోయియా, అంటే మీ మనసు మార్చుకోవడం అని అర్థం. మీరు అప్పటి వరకు ఒక దిశలో వెళ్తున్నారు, ఇప్పుడు వెనక్కి తిరిగి మరో దిశలో వెళ్ళండి అని దీని భావం. నా అభిప్రాయం ప్రకారము మారు మనసు అనేది ప్రధానంగా రక్షణ పొందిన వారి కోసమే. అంటే ఏ యుగంలోనైనా దేవుని ప్రజల కోసమే. ఎప్పుడైతే వారు ఆత్మీయంగా చల్లారిపోయి ఉదాసీనత వహిస్తారో, వేరే మార్గంలో వెళ్తారో, అప్పుడు తిరిగి వారు సరి అయిన మార్గానికి మళ్ళవలసిన వారే అని అర్థం. ప్రకటన గ్రంథము 2 మరియు 3 అధ్యాయాల్లో ఆసియా మైనర్లోని 7 సంఘాలకు ఇవ్వబడిన సందేశం అదే. స్వయంగా ప్రభువైన యేసు ఇచ్చిన సందేశం కూడా అదే. బహుశా మీలో ఎవరైనా రక్షింపబడని వ్యక్తి మారుమనసు పొందాలా అని అడగవచ్చు. దేవుని వాక్యంలో రక్షింపబడని వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించాలని చెప్పబడింది. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనంలో ఫిలిప్పీలోని చెరసాల అధికారికి పౌలు ఇచ్చిన సందేశం అదే. విశ్వాసం అంటే క్రీస్తు వైపుకు తిరగడం. మరియు మీరు క్రీస్తు వైపుకు తిరిగినప్పుడు మీరు కూడా ఏదో ఒక దాని నుండి తిరగాలి. మీరు దేని నుండైనా వైదొలగకపోతే మీరు నిజంగా క్రీస్తు వైపు తిరగడం లేదు అని అర్థం. కాబట్టి మారు మనసు అనేది నిజానికి విశ్వాసంలో ఒక భాగమే. కానీ ఈనాడు నశించిపోతున్న వారికి ఇవ్వవలసిన ప్రాథమిక సందేశం ఏమిటంటే వారు ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే క్రీస్తును మీ రక్షకునిగా నమ్మడం. మరియు మీరు నిజంగా ఆయన వైపు తిరిగితే మీరు వేరొక దాని నుండి వైదొలుగుతారు. ఇక పరలోక రాజ్యం అనే వ్యక్తీకరణ అంటే భూమిపై పరలోక పాలన. ప్రభువైన యేసు రాజు. రాజు లేకుండా మీకు రాజ్యం ఉండదు. రాజ్యం లేకుండా మీకు రాజు కూడా ఉండడు. ఒక రాజుకు రాజ్యం ఉండాలి. కాబట్టి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పడంలోని అర్థం ఏమిటంటే రాజు అనే వ్యక్తిలోనే పరలోక రాజ్యం ఉందని ఆయన అర్థం. ఇంతకీ పరలోక రాజ్యానికి సంబంధించిన వర్తమాన వాస్తవికత ఉందా అంటే అవును, ఉంది అని చెప్పవచ్చు. రక్షకునిగా ఆయన వద్దకు వచ్చి ఆయనను అంగీకరించేవారు ఆయన ప్రియ కుమారుని రాజ్యంలోనికి మార్చబడతారు. ఇప్పుడు వారు ఆయన సొత్తు. అయితే మనము ఆయన ఆజ్ఞలను పాటించాలి. కాబట్టి మనము రాజ్యంలో పౌరులా ఉన్నామా అని ఎవరైనా అడగవచ్చు. నేను మరొకసారి చెప్తున్నాను, దానికంటే ఎక్కువగానే ఉంది. మనం ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టి మనం ఆయనకు లోబడాలి. అది ప్రేమ సంబంధంతో కూడుకున్నది. యోహాను సువార్త 14వ అధ్యాయము
15వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఇక పరలోక రాజ్యం అంటే భూమిపై పరలోకం యొక్క పాలన. ప్రస్తుతం అది ఉనికిలో లేదు. క్రీస్తు ఇప్పుడు ఈ ప్రపంచంపై పరిపాలన సాగించడం లేదు. మన కాలంలో పరలోక రాజ్యం ఉనికిలో ఉందని పట్టుబట్టే వారి ఆలోచన విధానంలో ఏదో లోపం ఉన్నట్లే అని మనం గ్రహించాలి. క్రీస్తును తమ హృదయాల్లో స్వీకరించిన వారి హృదయాల్లో తప్ప మరే ఇతర రూపంలోనూ పద్ధతిలోనూ ఆయన పరిపాలన సాగించడం లేదు. అయితే ఏదో ఒకరోజు భూమిపై తన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ప్రతి తిరుగుబాటును అణచివేస్తాడు. ఆయన నిజంగానే ప్రతి తిరుగుబాటును పూర్తిగా అణచివేస్తాడు. పరలోక రాజ్యము ఆ రాజు స్వరూపంలో సమీపించి ఉంది లేదా వర్తమానమై ఉంది. మత్తయి ఇప్పుడు తాను నమోదు చేస్తున్నది ప్రవచన నెరవేర్పులో ఉందని మనకు చెబుతున్నాడు. ఇక మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనము గమనిద్దాం. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేక వేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ ప్రవచనాన్ని యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తాం. అరణ్యంలో కేక వేయునొకని శబ్దము అనగా బాప్టిస్మమిచ్చే యోహాను తనకు తానుగా చెప్పుకున్నదంతా తాను అరణ్యంలో కేకలు వేసే ఒక స్వరం మాత్రమే అని మనం గ్రహించాలి. మరియు అతని ముఖ్య ఉద్దేశము ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరచడం. ఇక మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనము గమనిద్దాం. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకొనువాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ప్రియులరా, అతడు ఒక విచిత్రమైన వ్యక్తి కాదు. అతడు విచిత్రమైన ఆహారం తీసుకుంటున్నాడు మరియు అసాధారణమైన వస్త్రధారణ కలిగి ఉన్నాడు. ఇది చెప్పడానికి నాకు ఇష్టం లేదు, కానీ ఈ రోజుల్లో యోహానును గనుక చూస్తే అతని రూపము బహుశా ఒక తిరుగుబోతుగా వర్ణిస్తుంది. అతని వస్త్రాలు ఒంటె వెంట్రుకలతో చేసినవి, అతని నడుముకు తోలు దట్టి ఉండేది, అతని ఆహారము మిడతలు మరియు అడవి తేనె. అతడు ఎప్పుడూ గడ్డం గీసుకోలేదని మరియు పొడవాటి జుట్టు కలిగి ఉండేవాడని చెప్పవచ్చు. ప్రియులారా, ఇతడు ఒక అసాధారణమైన వ్యక్తి, ఒక లక్ష్యంతో ఉన్న వ్యక్తి. అతడు నిజానికి పాత నిబంధనలోని ఒక పాత్ర. పాత నిబంధన నుండి బయటకు నడిచి క్రొత్త నిబంధన పుటల్లోకి వస్తున్నాడు. అతడు పాత నిబంధన ప్రవక్తల్లో చివరివాడు. ఇక మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనము గమనిద్దాం. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి. ప్రియులారా, ఇక్కడ జన సమూహమే యోహాను వద్దకు వెళ్ళిందని గమనించాలి. యోహాను ఒక పెద్ద స్టేడియం కానీ లేదా ఆడిటోరియం కానీ లేదా ఫంక్షన్ హాల్ను కానీ అద్దెకి తీసుకోలేదు. మరియు అతన్ని ఆహ్వానించిన కమిటీ ఏది లేదు. వాస్తవానికి అతడు అసలు పట్టణానికే రాలేదు. మీరు యోహాను మాట వినాలనుకుంటే మీరందరూ అతను ఉన్న చోటికే వెళ్ళాలి. అందరూ అక్కడికే వెళ్ళారు. స్పష్టంగా దేవుని ఆత్మ ఈ వ్యక్తిపై ఉంటున్నది. ఇక మత్తయి సువార్త 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనిద్దాం. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్టిస్మము పొందుచుండిరి. ప్రియులారా, మరొక మాటలో చెప్పాలంటే ఇవన్నీ ప్రజల జీవితాల్లో గొప్ప మార్పును సూచిస్తున్నాయి. వారు యోహాను బాప్టిస్మానికి లోబడి ఉన్నారనే వాస్తవము వారు తమ పాత జీవితాలను విడిచిపెట్టి క్రొత్త జీవితాలకు మారుతున్నారని సూచిస్తుంది. ఇక మత్తయి సువార్త 3వ అధ్యాయము 7 నుండి 9 వచనాలను మనం గమనిద్దాం. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్టిస్మము పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు ఎవరు వస్తున్నారో చూడండి. ఆయన ఈ గౌరవనీయమైన సందర్శకులను ఎలా పలకరిస్తున్నాడో వినండి. ఒకవేళ మీ పాస్టర్ గారు వచ్చే ఆదివారము మీ సంఘంలో ఓ సర్ప సంతానమా అని అన్నాడు అనుకోండి, అప్పుడు సంఘ పెద్దలు, సభ్యులు
వేరొక పాస్టర్ కోసం వెతుకుతారని నేను ఖచ్చితంగా ఊహిస్తున్నాను. ఇది నిజంగా చాలా తీవ్రమైన భాష. ఇక్కడ యోహాను గౌరవనీయులైన పరిసయ్యులతోనూ సద్దుకయ్యులతోనూ మాట్లాడుతూ ఈ నూతన జీవితానికి రుజువు ఉండాలి, మీరు కేవలము బాప్టిస్మం అనే క్రియను పూర్తి చేస్తే సరిపోదు, మీ జీవితంలో ఫలం అనేది ఉండాలి అని వారికి చెప్తున్నాడు. ఇక మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిద్దాం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. క్రొత్త నిబంధనలో ఫలించడం గురించి చాలా విస్తృతంగా ప్రస్తావించబడింది. సరి అయిన రకమైన చెట్టు ఉండడమే ఫలించడానికి మూల కారణం. కేవలము ఫలవృక్షం మాత్రమే ఫలాలను ఇవ్వగలదు. ఇక్కడ ఆయన చెట్టుకు ఫలాలు లేకపోవడం అనే కారణం చేత గొడ్డలిని ఆ చెట్టు వేరుకు వేయడం గురించి మాట్లాడుతున్నాడు. ఒక మామిడి చెట్టు మామిడి పండ్లనే ఇస్తుంది, అలాగే జామ చెట్టు జామ పండ్లనే ఇస్తుంది. కానీ ఒక చెట్టు ముళ్ళను ఇస్తున్నట్లయితే అది మామిడి చెట్టు కాదని అర్థం. కాబట్టి దానిని నరికి వేయాల్సిందే. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే వేరు మరియు ఫలము అనేవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. సరైన రకమైన ఫలాన్ని ఇవ్వాలంటే ఆ చెట్టుకు సరైన రకమైన వేరు ఉండడం అనేది అత్యవసరం. బాప్టిస్మమిచ్చు యోహాను ఇక్కడ వారితో చెబుతున్నది సరిగ్గా ఇదే. సరైన రకానికి చెందని చెట్టును నరికివేసి అగ్నిలో పడవేస్తారని ఆయన వారికి తెలియజేస్తున్నాడు. ఇక మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనిద్దాం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్టిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్టిస్మమిచ్చును. ప్రియులారా, ఇక్కడ యోహాను అక్కడున్న వారితో ఇలా చెప్తున్నాడు, నేను నీళ్ళలో మీకు బాప్టిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్టిస్మం ఇచ్చును. ఆ చివరి మాటలు ఇప్పటికే 2000 సంవత్సరాలకు పైగా ఉన్న సమయాన్ని సూచిస్తుంది. మీరు మరియు నేను పరిశుద్ధాత్మ యుగంలో జీవిస్తున్నాం. ఈ ప్రస్తుత యుగంలో క్రీస్తు యేసు పరిశుద్ధాత్మతో బాప్టిస్మం ఇస్తున్నాడు. ఆయన రెండవసారి వచ్చినప్పుడు అగ్నితో బాప్టిస్మము ఇస్తాడు. ఇక్కడ అగ్ని అంటే తీర్పు అని అర్థం. ఈ వ్యత్యాసాన్ని స్పష్టంగా గుర్తించడము ఎంతో అవసరమైంచున్నది. ఎవరైనా ఇలా అనవచ్చు, పెంతెకొస్తు రోజున విశ్వాసులు పరిశుద్ధాత్మతో మరియు అగ్నితో బాప్టిస్మము పొందారని నేను అనుకున్నాను, ఎందుకంటే అగ్ని నాలుకలు వారిలో ప్రతి ఒక్కరిపై కూర్చున్నాయని అది చెబుతుంది అని చెప్పవచ్చు. నా ప్రియ స్నేహితుడా, మీరు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 2-3 వచనాలను మళ్ళీ చదవాలని కోరుకుంటున్నాను. అక్కడ ఇలా ఉంది, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. చూసారా, అది గాలి కాదు, అగ్ని కూడా కాదు, అది పరిశుద్ధాత్మ యొక్క రాక. అయితే కనులకు మరియు చెవులకు గోచరించే రీతిలో అక్కడ ఏదో ఒకటి ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అగ్ని బాప్టిస్మం యొక్క నెరవేర్పు జరగలేదు. నేను ఆ విషయాన్ని మళ్ళీ నొక్కి చెప్తున్నాను. అగ్ని బాప్టిస్మము అనేది క్రీస్తు యొక్క 2వ రాకడ సమయంలో జరుగుతుంది. పరిశుద్ధాత్మ యుగమైన ఈ ప్రస్తుత కాలములో పరిశుద్ధాత్మ ప్రతి విశ్వాసిపైకి వస్తుంది. కేవలం కొందరిపై మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ ద్వారా బాప్టిస్మము పొందుతాడు. దీని అర్థం ఏమిటంటే ఆ విశ్వాసి క్రీస్తు శరీరముతో ఏకీకృతం అవుతాడు. అంటే అతడు క్రీస్తు శరీరంలో ఒక భాగమైపోతాడు. దేవుని వాక్యంలోని గొప్ప సత్యాల్లో ఇదొకటి. ఇంకా యోహాను క్రీస్తు 2వ రాకడ గురించి మాట్లాడడాన్ని కొనసాగిస్తున్నట్లుగా చూస్తాం. ఇక మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి
ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఇక తదుపరి వచనంలో యేసు యోహానుచే బాప్టిస్మము పొందడాన్ని చూస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. ఆ సమయమున యోహాను చేత బాప్టిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. ఇది ఎంతో విశేషమైన విషయం. కాబట్టి మనము యేసు ఎందుకు బాప్టిస్మం పొందాడు అనే ప్రశ్నను లేవనెత్తి దానికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. ఇక మత్తయి సువార్త 3వ అధ్యాయము 14, 15 వచనాలను మనం గమనిద్దాం. అందుకు యోహాను, నేను నీ చేత బాప్టిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచెను. కానీ యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడు అలాగూ కానిచ్చెను. ప్రియులారా, ఇంతకీ యేసు ఎందుకు బాప్టిస్మం తీసుకున్నాడు? ఈ ప్రశ్నకు అనేక సమాధానాలు ఉండవచ్చు, కానీ ప్రధాన కారణం ఇక్కడ చెప్పబడింది. నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. యేసు తనను తాను పాపభరితమైన మానవాళితో పూర్తిగా గుర్తించుకుంటున్నాడు. యెషయా ప్రవక్త 53వ అధ్యాయము 12వ వచనంలో అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను అని ప్రవచించాడు. తన ప్రజలతో తనను తాను గుర్తించుకునే రాజు ఇక్కడ ఉన్నాడు. నిజానికి బాప్టిస్మము అంటే గుర్తింపు, మరియు గుర్తింపు అనేది ప్రభువైన యేసు బాప్టిస్మము యొక్క ప్రాథమిక ఉద్దేశమని నేను దృఢంగా నమ్ముతున్నాను. యేసు బాప్టిస్మము తీసుకోవడానికి కారణము ఆయన మనకు ఉదాహరణగా ఉండడం కాదు, అది మనము అనుసరించడానికి ఒక నమూనా అసలే కాదు. క్రీస్తు పరిశుద్ధుడు, ఆయన పశ్చాత్తాపడవలసిన అవసరం లేదు. మీరు నేను పశ్చాత్తాపడవలసింది. ఆయన పరిశుద్ధుడు, నిష్కలంకుడు, పాపుల నుండి వేరుగా ఉన్నవాడు. మానవాళితో తనను తాను పూర్తిగా ఏకీభవింప చేసుకోవడానికే ఆయన బాప్టిస్మము తీసుకున్నాడు. ఇక యేసు బాప్టిస్మం పొందడానికి రెండవ కారణం ఉంది. నీటి బాప్టిస్మము అనేది మరణానికి ప్రతీక. ఆయన మరణమే ఒక బాప్టిస్మం. తన రాజ్యంలో తన కుడి వైపున ఎడమ వైపున కూర్చోవాలని యాకోబు, యోహానులు కోరినప్పుడు ఆయన వారితో ఇలా అన్నమాట మీకు గుర్తుండే ఉంటుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 38వ వచనము. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయైనను, నేను పొందుచున్న బాప్టిస్మము పొందుటయైనను మీ చేత అగునా అని వారిని అడగగా వారు మా చేత అగుననిరి. చూసారా, క్రీస్తు యొక్క మరణమే ఒక బాప్టిస్మము. మీ నిమిత్తము నా నిమిత్తము ఆయన మరణంలోకి ప్రవేశించాడు. ప్రియులరా, యేసు బాప్టిస్మము పొందడానికి గల మూడవ కారణం ఒకటి ఉంటున్నది. అదేమిటంటే ఈ సమయంలో ఆయన తన యాజక పరిచర్య నిర్వహణ నిమిత్తము ప్రత్యేకించబడ్డాడు. ఈ యాజక పరిచర్య కొరకే పరిశుద్ధాత్మ ఆయన పైకి దిగి వచ్చింది. యేసు చేసిన ప్రతి కార్యము, ఆయన ప్రతిచర్య కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే జరిగింది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆయనపై పాపము మోపబడింది తప్ప ఆయన అంతరంగంలో పాపం లేదు. నా పాపము ఆయనపై ఉంచబడింది, ఆయన అంతరంగంలోకి కాదు. ఇది ఒక ముఖ్యమైన వ్యత్యాసం. కాబట్టి మనము ఆయనతో ఏకమవ్వడం ద్వారా రక్షించబడ్డాం. బాప్టిస్మము ద్వారా ఆయన తనను తాను మనతో ఏకం చేసుకున్నాడు. మరియు మనము బాప్టిస్మము ద్వారా రక్షింపబడతామని పేతురు భక్తుడు 1 పేతురు 3వ అధ్యాయము 21వ వచనంలో చెప్పాడు. అది ఏ విధంగా అంటే, ప్రభు అయిన యేసుతో ఏకీభవించడం ద్వారా రక్షింపబడడం అంటే క్రీస్తులో ఉండడమే. మనము క్రీస్తులోనికి ఎలా ప్రవేశిస్తాము? పరిశుద్ధాత్మ బాప్టిస్మము ద్వారా. నేను నీటి బాప్టిస్మం నమ్ముచున్నాను, ఎందుకంటే దాని ద్వారా మనము క్రీస్తుతో ఏకీభవించామని బహిరంగంగా ప్రకటిస్తాం. ప్రభువైన యేసు యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనంలో ఇలా అన్నాడు,
నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. మనము క్రీస్తుతో ఏకీభవించాలని గుర్తించాలి, మరియు అది పరిశుద్ధాత్మ ద్వారానే నెరవేర్చబడుతుంది. మన నీటి బాప్టిస్మము దీనికి ఒక సాక్ష్యం. ఒకసారి ఒక అనుభవజ్ఞుడైన నావికుడు ఒక యువ నావికుడిని క్రీస్తును అంగీకరించి బాప్టిస్మము పొందమని ఒప్పించే ప్రయత్నంలో, యువకుడా, ఇది నీ విధి లేకపోతే ఇది తిరుగుబాటు అని అన్నాడు. మరియు నా మిత్రమా, నీవు క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు నీవు బాప్టిస్మం పొందాలి, ఎందుకంటే అది ఒక విధి. నీవు దాన్ని జరిగించకపోతే అది తిరుగుబాటు అవుతుంది. ప్రియులారా, ఈ బాప్టిస్మం అనే విషయాన్ని వాదనల పరిధి నుండి బయటికి తీసి క్రీస్తు పక్షాన నిలబడము అనే ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళాలి. మనము బయటికి వచ్చి క్రీస్తు పక్షాన నిలబడాలి. నేను 15వ వచనాన్ని పునరావృతం చేద్దామనుకుంటున్నాను. యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడు అలాగూ కానిచ్చెను. అంటే యోహాను ప్రభువైన యేసు క్రీస్తుకు బాప్టిస్మం ఇచ్చాడు. ఇక మత్తయి సువార్త 3వ అధ్యాయము 16, 17 వచనాలను మనం గమనిద్దాం. యేసు బాప్టిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని యొక్క ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇక్కడ మనకు త్రిత్వము యొక్క ప్రత్యక్షత ఉంది. యేసు ప్రభువు నీళ్లలో నుండి బయటకు వస్తుండగా దేవుని ఆత్మ పావురంలా ఆయన పైకి వచ్చింది. మరియు తండ్రి పరలోకం నుండి మాట్లాడుతున్నట్లుగా చూస్తాం. తండ్రి ఇలా అంటున్నాడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రభువైన యేసు ఇప్పుడు తన ప్రజలతో గుర్తించబడ్డాడు. నిజంగా ఎంతటి గొప్ప రాజు కదూ. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు విన్న సత్యాలను మన జీవితాలకు అన్వయించుకొనుటకు ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. యోహాను బాప్తిస్మము దేనికి గుర్తుగా ఉంది? 1 మారు మనసుకు, 2 తగ్గింపు జీవితానికి, 3 పరలోక సంపదకు. నేటి ఈ కార్యక్రమం ఖచ్చితంగా మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని, ఇందులోని సత్యాలు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయకరంగా ఉన్నాయని నమ్ముతున్నాం. ముఖ్యంగా నేటి సందేశం నుండి కానీ, లేక ఈ మత్తయి సువార్త యొక్క క్రమబద్ధమైన అధ్యయనాలకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాలు లేక ప్రార్థన మనవులు కానీ ఉంటే స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం. సృష్టికర్త అయిన దేవుని అద్భుత హస్తం మీకు తోడై ఉండి నడిపించునుగాక.